ఇదిగోండి క్షీరాబ్ది ద్వాదశి కోసం నా ఉసిరి చెట్టు అండ్ తులసి చెట్లకి ఈ విధంగా డెకరేట్ చేసుకున్నానండి. చూడండి, ఇక్కడేమో ఉసిరి చెట్టు అండి ఇది. ఓకే, ఉసిరి చెట్టుకి విష్ణుమూర్తి కదండి, అందుకని శంకు చక్రాలు పెట్టుకున్నానండి. ఓకే, లాస్ట్ ఇయర్ అయితే ఈ శంకు చక్రాల ప్లేస్లోని శంకు చక్రాలు పెట్టాను అండ్ విష్ణుమూర్తి మొకాళం కూడా పెట్టానండి తులసమ్మకి. కానీ ఈసారి తులసమ్మకి ఉసిరి చెట్టు ఉన్న దాంట్లో జస్ట్ ఇవి ఒక్కటి శంకు చక్రాలు నామము పెట్టానండి. అండ్ తర్వాత ఇటువైపు చూడండి, అమ్మవార్లు ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి, రెండు అమ్మవార్లకి చూడండి దండలు వేసాను. అమ్మవార్లు మొకాళం పెట్టాను, సిగలో పూలు పెట్టాను, పుస్తల చైన్ వేసాను 2 సైడ్లును చూడండి. అండ్ మెడలో దండలు కూడా వేసానండి. ఓకే, అండ్ ఉసిరి దీపాల కోసం ఇదిగోండి తులసి కోట ప్రమిదలండి. జస్ట్ ఇవి ఊరికే ఇప్పుడు పెట్టాను, డెకరేషన్ చేశాను కదా అని, అలంకారం చేశాను కదా అని. ఆ రోజు ద్వాదశి రోజు ఇవి తీసేసి, ఈ దీపాలు తీసేసి ఇక్కడ దీంట్లో ఉసిరికాయ పెట్టి దీపం వెలిగిస్తానన్నమాట. అండ్ ఇక్కడ చూడండి వెండి దీపం చెమ్మకి కమలం పువ్వు పెట్టానండి. ఈసారి కమలం దీపం చెమ్మలాగా. ఇక్కడ చూడండి దసరా అప్పుడేమో ఏనుగు దీపాలు పెట్టాను. ఇప్పుడు ద్వాదశి కోసం చూడండి కమలం దీపాలు. నేను ఈ కమలాలు కూడా నేను ఇండియా నుంచే తెచ్చుకున్నానండి. ఇది కూడా నేను ఇండియా నుంచే తెచ్చుకున్నానండి ఈ విధంగాను. చూడండి, ఈ ఉసిరికాయలు పెడదాం అనుకున్నాను కదా, ఈ ప్రమిదలు. ఈ టేబుల్ చుట్టూ 8 దీపాలు పెడదాం అనుకున్నాను, కానీ 3 తులసి కోటలు పెట్టే లోపలే మొత్తం అంతా ప్లేస్ అయిపోయిందండి. అందుకని ఇక్కడ ఇట్లా అర్ధచంద్రాకారంలో పెట్టుకున్నాను అనమాట 8 తులసి కోట ప్రమిదలు. ఇదిగోండి, అండ్ ఇక్కడేమో అమ్మవార్లు, అయ్యవారు, తులసమ్మ, ఉసిరి చెట్టు. అండ్ ఈ వెనకాల నేను దసరా అప్పుడు చేసిన అలంకారం అలాగే వదిలేశానండి, ఇంకా తీయలేదన్నమాట. ఆ ప్లేస్ లోనే అవి వెనకాల ఉన్నాయండి. మామూలుగా ఎక్కడైతే పెట్టుకున్నానో అక్కడే ఉన్నాయి. అండ్ దాని ముందర ఇదిగోండి ఈ విధంగా పెట్టుకున్నాను. అండ్ ప్రదక్షిణ చేయడానికి కూడా ఇదిగోండి ప్లేస్ చుట్టూరా ఉంచుకున్నాను అనమాట. ఇదిగోండి చుట్టూరా ప్రదక్షిణ చేయడం కోసం ఇలాగా ఉంచుకున్నాను, ప్లేస్ ఉంచుకున్నాను. చూడండి, ఓవరాల్గా ఇది అలంకరణ తులసమ్మ ఉసిరి చెట్టుది. ఇంత అలంకారం చేసుకున్నాను కదండి. ద్వాదశికే ఎందుకు, ఈరోజు ఏకాదశి, ఈరోజు కూడా పూజ చేసుకుంటాను. నేను ఏకాదశి రోజు కూడా 2 ఉసిరి దీపాలు పెడుతున్నానండి. ద్వాదశి రోజు 8 పెడుతున్నాను. చూడండి, రెడీ చేసుకొని పైన కొంచెంగా ఆయిల్ పడుతుందండి, కొంచెంగా ఆయిల్ వేసుకొని చూడండి ఒత్తులు వేసుకొని రెడీ చేసుకున్నాను. ఇంకా రెడీ చేసుకున్నాక ఏకాదశి పూజ చేసుకున్నాను అన్నమాట.